నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. పూర్తిగా కూడా రైతులకు సంబంధించి రైతులు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్న రైతులు ఇటీవల కాలంలో కాలేజీ టీవీ మీకు అనేక కథనాలు అయితే అందించిన పరిస్థితి కూడా ఉంది. అసలు ఏం జరిగింది అక్కడ అనేది మాత్రం అందరికీ క్లియర్గా తెలుసు. ఏదైతే బహుళ జాతి మొక్కజొన్న కంపెనీల వల్ల అయితే అక్కడ ఉన్నటువంటి రైతులు సూసైడ్ చేసుకొని చనిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అక్కడ పూర్తిగా కూడా మారుమూల ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తం ఒక ప్రయోగశాలగా మార్చి అక్కడ ఉన్నటువంటి బహుళ జాతి కంపెనీలన్నీ కూడా ఏజెన్సీ రైతులని పూర్తిగా నిండా ముంచేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు, పీడీ యాక్టులు పెడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అసలు వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి అయితే వర్ణనాతీతం. కనీసం పూట కూడా గడవని పొజిషన్లో అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. రైతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి అసలు వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చింతపల్లి గ్రామం. మరి నా పేరు ప్రసన్న, నా భర్త పేరు మధుకృష్ణ. ఈ సంవత్సరం హైటెక్ మొక్కజొన్న గింజలు మరి 2 ఎకరాలు వేసినాం. మరి అది పంట రాలేదు, పంట మొత్తం పోయింది. నష్టపరిహారం నష్టం వచ్చింది. నా భర్త మరి వ్యవసాయం చేసి ఆ పంట రాక 4 లక్షల దాకా అప్పు అయింది. ఆ అప్పు వల్ల మరి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నా భర్త చనిపోయిండు, మందు దాయి చనిపోయిండు. నాకు 3 పిల్లలు. మరి నాకే ఆధారం లేదు. ఈ మొక్కజొన్న వేయడం వల్లనే నా భర్త కోల్పోయిన రోడ్డున పడ్డాను. నాకే ఆధారం లేని స్థితిలో నాది, ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. మరి నాకు ఎవరన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మరి నాకు రేషన్ కార్డు లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఎవరన్నా దాతలు ఉంటే మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. అంటే 3 పిల్లలు, వాళ్ళ జీవనం ఎలా కొనసాగించాలో తెలియట్లేదు. చిన్న పిల్లలు, పూట గడవని పరిస్థితి వాళ్ళది. దీనికి సంబంధించి ఎవరైనా దాతలు ఉంటే మీకు ఫోన్పే నెంబర్ కూడా చెప్తాను. ఫోన్పే నెంబర్కి ఎవరైనా దాతలుంటే ఫోన్పే చేసి దయచేసి ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దీనికి ఫోన్పే, గూగుల్ పే ఉంది. లేకం ప్రసన్న అని వస్తుంది. దయచేసి ఎవరైనా ప్రజలు ఆదుకునే వాళ్ళు ఉంటే ఈ నెంబర్కి ఫోన్పే లేకపోతే గూగుల్ పే చేసి దయచేసి ఆదుకోవాల్సిందిగా కాలేజీ తరపు నుంచి కోరడం అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా రైతుకి మనం న్యాయం చేయాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఈ బహుళజాతి కంపెనీలు కూడా మేము ఇస్తాము, నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు ఎప్పుడు ఇస్తారు అనేది మాత్రం తెలియదు. కానీ వాళ్ళ కుటుంబానికి మాత్రం పూట కూడా గడవని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇంకొక రైతు కూడా ఉన్నాడు. ఇంకొక రైతు కూడా అలాగే చనిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అనేది ఒక్కసారి విందాం. రోజు పొద్దున్న లేచి 6 గంటలకే పోయి తడి కడతానికి పోయి చాలా రోజుల కాంచే బాధపడుకుంటా ఆ రోజు మరి ఇంకా బాగా బాధపడుకుంటూ నీకు ఆ బాధ నాతో చెప్పుకుంటా బాధపడతా అని నేను బాధలు కూడా లేక బయటికి పోయినా, లోపలికి పోయి వచ్చాక మరి మందు డబ్బులు తీసుకుని తాగి ఇంటికి పోయి మరి మాకు బాండ్ వల్లనే మరి మాకు పరిస్థితి వచ్చింది. ఆ బాండ్ వేయాలని, బాండ్ వేసిన వాళ్ళని అసలుకే గింజ లెక్కలేదు. పొట్టలు పోయినారు, పొట్టలు చేస్తే గింజ లెక్కలేదు. మా 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లగాడు. మరి మా పెద్ద దిక్కునే మేము కోల్పోయినాం. మమ్మల్ని ఆడుకునేటోళ్ళు ఎవరు లేరు.
ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి మరి. అంటే చూసుకోవచ్చు, ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి బాధ్యతలు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఇంతవరకు స్పందించట్లేదు అని కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చెప్తా ఉన్నారు. కనీసం ప్రభుత్వం ఆదుకున్నా ఆదుకోకపోయినా మానవతా దృక్పథంతో మనం ఆదుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇన్ని కష్టాలు పడతా ఉంటే మన వంతు సాయం మనం చేయాల్సిన, మన వంతు పాత్ర మనం పోషించాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఉన్నారో దాతలు సాయం చేసేవాళ్ళు ఎవరైనా ముందుకొచ్చే వాళ్ళు ఉంటే వీళ్ళకి సంబంధించి కూడా ఫోన్పే నెంబర్ నేను ఇస్తాను, వాళ్ళకి స్క్రీన్ మీద కూడా చూపిస్తుంది. ఇది వీళ్ళ అబ్బాయి నెంబరు. ఫస్ట్ పేరేమో లేకం ప్రసన్న, ఈమె పేరేమో కచ్చులపు రాణి. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ నెంబర్లకి ఫోన్పే చేసి దయచేసి ఈ రైతుల కుటుంబ సభ్యుల్ని మనం ఆదుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. మనం అన్నం తింటున్నామన్నా లేకపోతే మన కూరగాయలు తింటున్నామన్నా ఏది తింటున్నామన్నా ఇలాంటి రైతులే మనకు ఆధారం. ఇలాంటి రైతుల్ని, రైతుల కుటుంబాలని మనం ఆదుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ బాధ్యతలకి న్యాయం చేయాలని చెప్పేసి కాలోజీ టీవీ తరపు నుంచి మేము కోరడం జరుగుతూ ఉంది. దయచేసి ఈ ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి ఎంతో కొంత మీకు తోచినంత ఆర్థిక సాయం చేసి ఈ రైతుల్ని ఆదుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. దయచేసి వీళ్ళకి న్యాయం చేస్తారని కాలోజీ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సన్ని.